ఇన్స్టా ఐడిలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో పైకి అందరూ శ్రీరామచంద్రులే. చూసినాక వదిన కోపం వస్తే నా ఎందుకు పాడాలనిపించలే అలా కోపం వస్తే ఎట్లా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా. రాగమెత్తుతుంటే రామారావు నోట జాతరయ్యి గూడే జనమందరూ ఒక్క చోట. రాగమెత్తుతుంటే రామారావు నోట జాతరయ్యి గూడే జనమందరూ ఒక్క చోట. నాకు ఒక పాట గుర్తొచ్చింది. తెలంగాణ ఉద్యమ టైంలో కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, అది ఆటలాడుతున్నది. నమస్తే, నేను మీ వేణు. వెల్కమ్ టు ద వేణు బ్లాగ్స్. ఈరోజు మన వేణు బ్లాగ్స్ లో ఒక అద్భుతమైన సింగర్ని తీసుకొని వచ్చిన అన్న మహబూబాలో కలిసిండు. కలవంగానే మీ ఇద్దరం మాట్లాడుకునే క్రమంలో అన్న నీతోటి ఒక నా ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తా అని తీసుకొని వచ్చిన. మంచి పచ్చని వాతావరణంలో ఇద్దరు కూర్చున్నాం. అన్నని మీకు పరిచయం చేసే తోటే ఆయన గొంతుతో ఒక పాటతోటి మీకు పరిచయం చేస్తా. నమస్తే అన్న. ఒక అద్భుతమైన పాటతోటి సురువు చేయి. తప్పకుండా. ఓ గణనాదయ్యా మము బ్రోమగ వేగమే రావయ్యా, ఓ గణనాదయ్యా ఓ పార్వతి నందనారారా మా పాప విమోచన గోరా, పార్వతి నందనారారా ఓ శంకర తనయారారా శ్రీ విఘ్నరాజమము బ్రోవా, శంకర తనయారారా ఓ లంబోదరా ఓ లంబోదరా శ్రీ విఘ్నరాజ గజముల నేలే గణపతి నీవయ్యా, ఓ గణనాదయ్యా. నాకు చాలా అద్భుతంగా పాడినావు. థాంక్యూ. మొట్టమొదట కూడా మనం ముక్కోటి దేవతల్లో ముందుగా పూజించేది గణపతి దేవుని కాబట్టి మన ఇంటర్వ్యూలో కూడా ఫస్టే గణపతి పాట పాడి షురూ చేసిండు. అన్న మీ పేరేంది, మీ ఊరేది, ఒక్కసారి మా ప్రేక్షకుల కొరకు చెప్పండి అన్న. తప్పకుండా మన ప్రేక్షక దేవుళ్ళకు చెప్తున్నాను. మా గ్రామం వావిలాల, మండలం నెల్లికుదురు, జిల్లా మహబూబాద్. మా నాన్నగారు యక్షగాన నాటకరంగ కళాకారుడు. నేను చిన్నతనం నుండే జానపద గీతాలు పాడేవాడిని. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ నాటకరంగంలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నాటకాలను ఇటు జానపదాలు రెండు కంటిన్యూ చేస్తున్నాను. ఓహో, అద్భుతం అన్న. అంటే మీ పూర్వం కూడా నాటకరంగం కథారంగం నుంచే వచ్చి వారసత్వంగా ఆ రంగాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటే మీరు కూడా అదే రంగంలో నడుస్తున్నారు. అవునవును. ఇంకా మా ప్రేక్షకుల కొరకు ఎలాంటి పాట పాడదాం అనుకుంటున్నారు? తప్పకుండా. వర్షాలు రావట్లేవు కాబట్టి ఒకసారి వానమ్మని తలుచుకుందాం. వానమ్మా 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా, వానమ్మా 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా. సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్ముకున్నా రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్క సారన్న వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్క సారన్న వచ్చిపోవే వానమ్మ. ఓకే, అద్భుతం అన్న. ఈ రోజు సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంది. వర్షాలు ఎలినో ప్రభావం వల్ల రాలేకపోతున్నాయి. ఒక్కసారి నీ పాటతోనైనా కరుణించి దేవుడు అద్భుతమైన వర్షం వస్తే చాలా బాగుంది అనిపిస్తాను. తప్పకుండా. ఇంకేం సంగతి అన్న, వృత్తిపరంగా మీరు ఈ నాటకాలు ఈ కళారంగంలో ఉంటారు పూర్తిగా కళారంగం. మరి మీ జీవనం వెళ్ళడానికి ఎట్లా అన్న? మాది కులవృత్తిగా మేము గౌడవారికి ఉపకులంగా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కంఠమేశ్వర స్వామి పండుగలు చేసినప్పుడల్లా మాకు వృత్తి ప్రకారంగా పండుగ ఫెస్టివల్ సందర్భంగా మాకు కథలు చెప్పించుకొని కళ్యాణం చేయించుకుంటాం. వాటితోటే మీ జీవనోపాధి నడుస్తుంది. ఇంకా బయట పనులకి ఏమైనా? బయట పనులకి ఏం పోవు. ఇంకా మీరు ఎలాంటి పాటలు ఎక్కువగా పాడతారన్నా? తప్పకుండా విప్లవ సాంగ్స్ కూడా కొన్ని పాడే ప్రయత్నం చేస్తాయి. నువ్వు గొంతెత్తితే గోదావరిలో ఎలో ఎంత ఊగింది ఉయ్యాలా, నీ పాట వింటూ నక్సల్వారి నవయవనమయ్యింది ఆవేళ, నవయవనమయ్యింది ఆవేళ, రాగమెత్తుతుంటే రామారావు
రావు నోట జాతరయ్యి గూడే జనమందరూ ఒక్క చోట రాగమెత్తుతుంటే రామారావు నోట జాతరయ్యి గూడే జనమందరూ ఒక్క చోట సత్యమన్నా సత్యమన్నా నీ ఆట పాట రామన్నా నీ ఆట పాట సత్యమన్నా నీ ఆట పాట రామన్నా నీ ఆట పాట ఎక్కువ పెట్టిన తుపాకీ తూట నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నక్సల్ మరి నవయవనమయ్యింది ఆ వేళ నవయవనమయ్యింది ఆ వేళ ఏం పాట బాగానే ఉన్నా ఒక్కసారిగా నాగన్న గుర్తొచ్చిండు. రీసెంట్ గా నాగన్న కూడా జరిగిపోయిండు. అవునవును ఆయన గొంతులో పాటలు అమృతం లాగా ఉంటాయి. చాలా పాటలు ఆయన రాసిన పాటలు ఇప్పటికి గొంతుతున్న పాట నేను రోజుకి ఒక్కసారి నేనే పాట ఒక్కసారి ఆ పాట అవును చాలా బాగా మానుకోట గడ్డకు వందనం స్నానం చేసిన వాళ్ళకు వందనం ఆ పాట కూడా రోజుకి ఒక్కసారైనా ఈ రెండు పాటలు ఇలాగా నాగన్న చేసిన లింగన్న పాట గాని అలాంటి అన్ని పాటలు ఒక్కసారి మన వేణు బ్లాగ్స్ తరపున నాగన్నకు నివాళులు అర్పిద్దాం. తప్పకుండా. జోహార్ నాగన్న జోహార్ అన్న. మరి మీరు ఎప్పటి నుంచి ఏ ఏజ్ నుంచి పాటలు పాడేది? నేను 5 సంవత్సరాల వయసు నుండే నేను చిన్నతనం నుంచి స్కూల్ టైంలో దేశభక్తి గీతాలు పాడేవాడిని. ఇప్పుడు నానెమ్మడి ఇట్లా వాళ్ళు పాడతా అంటే మీరు వచ్చేసింది నేర్చుకునేది. తర్వాత నేను స్కూల్లో పాడేటప్పుడు దేశభక్తి గీతాలు కొన్ని గాంధీ జయంతి సందర్భంగా పాడిన పాటలు ఏమైనా తప్పకుండా వినిపించే ప్రయత్నం చేద్దాం. మన దేశం భారతదేశం మన కాండం అమృత భాండం మన దేశం భారతదేశం మన భావం అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన మెలుకొన్నది తూర్పు దేశం మన దేశం భారతదేశం మన కాండం అమృత భాండం. ఇలా కొన్ని అప్పుడు చిన్నప్పుడే మీరు అద్భుతంగా పాటలు పాడేది. అవునవునవును. మరి ప్రైజులు గిట్లా ఏమైనా వచ్చినాయా? చాలా. ఇంకొక పాటకు కూడా వచ్చేది. బడలో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మోస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బడలో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మోస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా భారత్ కోసం నీవు బాంబువైతివా ఈ దేశం కోసం నీవు జవానును చేసినతా భారత్ కోసం నీవు బాంబువైతివా ఈ దేశం కోసం నువ్వు జవానును చేసినదా కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను నీకు సలాంలే బడలో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మోస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఓకే, మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? మీరు ఎప్పటి వరకు చదువుకున్నారు? మీ విద్యా నేపథ్యం, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ఒకసారి. నేను విద్య 10వ తరగతి వరకే చదువుకున్నాను ఆలేరులో వావిలాల్లో. మా అమ్మగారు, అన్నయ్య, ఒక అక్క, నేను చిన్నవాడిని. మా కుటుంబ నేపథ్యం ఇదే. ఇప్పుడు నాన్నగారు చనిపోయిందా, ఒక అమ్మాయి ఉన్నది. ఇప్పుడు అమ్మ పైన ఏమైనా పాటలు ఇంతకుముందు పాడారా మీరు? తప్పకుండా వినిపిస్తా. గిద్దరామ్ నరసన్న రాసిన పాట ఒకసారి వినిపించే ప్రయత్నం. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా కన్నందుకు నీ కాళ్ళకు దండాలు వెడుదునా
కన్నీళ్లతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందునా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. మస్తు పాట. ఈ పాట కూడా చాలా సార్లు విన్నా. అవునవును. ఇద్దరే అనగానే నాకు ఒక పాట గుర్తొచ్చింది. తెలంగాణ ఉద్యమ టైంలో ఉమ్. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట అవునవును. పాడుతున్నది, అది ఆటలాడుతున్నది అని అద్భుతమైన పాట. ఆ పాట వింటా అంటే అవునవును. నేను కూడా పోయి పాల్గొంటే బాగా ఉద్యమం. అట్లుండే అప్పుడు నేను పుట్టుంటే అద్భుతమైన ఉద్యమం చేద్దును అనేది ఉండేది. అనిపించే పాట. ఆ పాట వింటా అంటే ఇప్పటికీ అదే ఉద్యమం అవును. ఉద్యమం ఉంటుంది. అవును. చాలా అద్భుతమైన పాట. మరి మీరు ఈ మహబూబాద్ ప్రాంతంలో కళాకారులు అన్నారు. మరి మీరు యూట్యూబ్ లో గాని మరి ఇతర ప్రసార కేంద్రాలలో టీవీ ఛానల్స్ లో గాని ఎక్కడైనా ఇంటర్వ్యూలు ఇచ్చిరా? సుమన్ టీవీలో, ఐ డ్రీమ్ లో, హెచ్ఎం టీవీలో కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను. మీరు అక్కడ ఇష్టంగా పాడిన పాట ఏంటిదన్నా? చెల్లెల గురించి పాడినాను అక్కడ. ఒకసారి చెల్లి గురించి ఆ పాట మా ప్రేక్షకులు తప్పకుండా. పారాని పాదాలకు పసుపు రాసి గారాల చెల్లికి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపే వేళ కన్నీటితో కాళ్ళు గడగి పంపితి మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లెమ్మా మా బృందావనములో నందనవనమై పూసిన వేయమ్మా నువ్వు పిల్లాయి వెళ్ళి పొంద పెంచుకున్న మలదిగా కన్నీళ్లు పెట్టనమ్మా నువ్వు గూడి దాటి వెళ్ళి పొంద గెల్లాది పువ్వులని ఎక్కి ఎక్కి ఎచ్చనమ్మా ఎడవకమ్మా చెల్లెమ్మా మా ముద్దుల చెల్లెమ్మా నూరేళ్ళు కలకాలం వర్ధిల్లవే మాయమ్మా మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లెమ్మా మా బృందావనములో నందనవనమై పూసిన వేయమ్మా చెల్లెలా చెల్లెమ్మా చెల్లెలా అద్భుతం అన్న, చాలా బాగా పాడారు. అంటే ప్రతి కుటుంబంలో ఒక అన్నకు చెల్లెకి ఉండే సంబంధం తమ్మునికి చాలా అన్యోన్యత ఉంటది అన్నట్టు. అవునవును. వాళ్ళు ఒక్కరి నుంచి ఒకరు ఉండలేరు చిన్నప్పుడు. అంతే అంతే. కానీ పెళ్లి అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఇచ్చి పోతుంటే గాని అక్క గాని ఒక ఫ్యామిలీకి పోతుంది, మనతో సంబంధాలు తెగించుకొని ఫ్యామిలీకి పోతుంది. అలాంటి ఎమోషన్ ని మీరు ఇక్కడ ఒక్కసారిగా చూపెట్టారు చాలా బాగా. మరి మీరు పాటలు పాడమేనా, రాయడం కూడా? రాయడం సొంతంగా రాసిన పాట సొంతంగా ఉన్నాయి. ఒక్కసారి ఆ పాట కూడా పాడండి. శైలేంద్రిని లవేణి శైలేంద్రిని లవేణి నిలిచి మాటలాడవే శైలేంద్రిని లవేణి కలసి ముద్దులు ఇవ్వవే నిలిచి మాటలాడవే కలసి ముద్దులు ఇవ్వవే శైలేంద్రిని లవేణి నిలిచి మాటలాడవే శైలేంద్రిని లవేణి కలసి ముద్దులు ఇవ్వవే పొలమెల్లిపోతుంటే మళ్ళీ మళ్ళీ చూడకే పొలమెల్లిపోతుంటే మళ్ళీ మళ్ళీ చూడకే మళ్ళీ మళ్ళీ చూడకే ముళ్ళు గట్టె దెబ్బలో శైలేంద్రిని లవేణి నిలిచి మాటలాడవే శైలేంద్రిని లవేణి కలసి ముద్దులు ఇవ్వవే. ఇది మీరు రాసుకున్న పాట? అవును. మీ సొంతంగా మీరే రాసి? అవును. మరి నీలవేణి అంటే అక్కడ ఒక అమ్మాయి అని తెలుస్తుంది. మరి శైలేంద్రి అంటే ఏంటిదానా? శైలేంద్రి అంటే ఒక ఇప్పుడు మనం మహాభారతం రామాయణంలో శైలేంద్రి పాంచాలిని అంటారు కదా, శైలేంద్రి ట్రా అని అదొక భాగవత బాణి అన్నమాట. ఒక బాణి, ఒక పదం, ఒక పదాన్ని తీసుకొని శైలేంద్రి నీలవేణి అని పిలుస్తున్నాడు అన్న. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. మీకు పిల్లలు? ఒక పాప. మరి మీరు ఈ అమ్మ మీద పాట పాడిరు, రైతు మీద పాడిరు, మరి మీ భార్య పైన ఏమైనా పాటలు పాడిరా? భార్య పైన ఏం లేవు, పాడాలనిపించలేదా? మరి బయట ప్రజల మీద పాడాలనిపిస్తుంది, ఇంట్లో భార్య మీద పాడాలనిపించలేదు. మరి ఇంటర్వ్యూ చూసినాక వదిన కోపం వస్తే నా మీద ఎందుకు పాడాలనిపించలే అలా కోపం వస్తే ఎట్లా?
అలా ఏమనిపించదు అలా ఇప్పుడు మంచిగా ఒక పాట రాసి ఆమె మీద పాడు. ఇప్పుడు తప్పకుండా, మళ్ళా తప్పకుండా. ఇంకోసారి మనం మాట్లాడేటప్పుడు తప్పకుండా మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో అద్భుతమైన పాట రాసి మళ్ళా పాడాలి. తప్పకుండా సరేగా? తప్పకుండా ఇట్లాంటి పాటలే కాకుండా ఉమ్. సమాజానికి మెసేజ్ ఇచ్చేది ఏమైనా సామాజిక గీతాలు పాడగలుగుతారా అన్న మీరు? తప్పకుండా పాడండి అన్న. ఇన్స్టా ఐడిలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో పైకి అందరూ శ్రీరామచంద్రులే పైకి అందరూ శ్రీరామచంద్రులే లోపల జబర్దస్త్ చమక్చంద్రలే ఇన్స్టా ఐడిలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో కొందరికి చాటింగ్ పిచ్చి కొందరికి ఫిల్టర్ పిచ్చి కొందరికి చాటింగ్ పిచ్చి కొందరికి ఫిల్టర్ పిచ్చి పిల్లల పిచ్చి ఆడపిల్లల పిచ్చి ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు ఇన్స్టా ఐడిలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో. అవునన్న, చాలా ఏదో ఒక అద్భుతమైన పాట, ఆలోచింపజేసే పాట. అవునవును నిజంగా వాస్తవానికి ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు ఎవరు లేరు. రీల్స్ చేయకుండా కూడా ఎవరు లేరు. చాలా మంది రీల్స్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ వాడతారు. అవును, ఇది కాకుండా ఇంకేమైనా? తప్పకుండా సామాజిక గీతం. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి మూకాల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరని బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరని బ్రతుకమ్మా నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా ఎండ మావిలో ఎన్నడు దాహం తీరద చెల్లెమ్మా రంగు రంగుల ఆకర్షణలి విత్తనాలయ్యేనా రాకాసి మూకాల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా చెల్లెలా చెల్లెమ్మా అద్భుతమైన పాట అన్న. ఇక లాస్ట్ కు ముగించే ముందు ఇంటర్వ్యూని తప్పకుండా ఒక అద్భుతమైన పాట పాడండి అన్న. మన దాశరథి కృష్ణమాచార్యులు రాసిన పాట పాడదాం. మనం దాశరథి గారు పుట్టిన నెల కాబట్టి. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో కులమతాల సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో. చాలా అద్భుతంగా పాడినామన్నా. థ్యాంక్ యూ. దాశరథిని కూడా గుర్తు చేసిన ఒకటేసారి. ఆయన పుట్టిన గడ్డ ఈ మానకోట గడ్డ. ఆయన పుట్టిన గడ్డ ఈ మానకోట గడ్డ. ఎన్నో అద్భుతమైన పాటలు రాసిండు. ఆ కాలంలో కూడా సినిమాలకు కూడా పాటలు రాసిండు. అవునవును. చాలా మంచి కవి, గాయకుడు. అవును. మన మానకోటలో పుట్టడం మన అదృష్టంగా దానిగా భావించి అవునవును మనం ఆయనకు కూడా నివాళులు అర్పించి ఆయన ఒకసారి యాడ్ చేసుకున్నాం. అవునవును. రైట్ అన్న, మా ఛానల్ కి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.